వెగై నదీ తీరాన చరిత్ర, భక్తి, కళాత్మకతకు ప్రాణం పోసిన మహానగరం మధురై. తమిళనాడులోని ఈ ప్రాచీన నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మీనాక్షి అమ్మవారి ఆలయానికి నిలయం. 6వ శతాబ్దంలో పాండ్య రాజు కులశేఖరుడు నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మికతకు ప్రతీక. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నగరానికి పేరు స్వయంగా పరమేశ్వరుని కృపతో వచ్చిన తేనె చుక్కతో మధురైగా ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విశిష్ట గాథలు, ఆహ్లాదకరమైన వాతావరణం, చరిత్రకు ఆవాసమైన ఈ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ మీనాక్షి ఆలయం భారతదేశంలోని అతి ప్రాచీనమైన దేవాలయాలలో ఒకటి. మధురై యొక్క నిర్మాణం మీనాక్షి అమ్మవారి కారణంగా కాక ఈ ఆలయంలో ఈశ్వరుడి రూపమైన సుందరేశ్వరుని మూలాన జరిగినదని తెలియచున్నది. తమిళ పురాణాల ప్రకారం శివుడికి మీనాక్షి దేవికి ఇక్కడే వివాహం జరిగిందని తెలుస్తున్నది. ఈ ఆలయంలో ఉన్నంత అద్భుతమైన శిల్పనైపుణ్యం మరెక్కడా లేదని చెప్పవచ్చు. ఈ ఆలయం నగరం నడిబొడ్డున అమరి ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది సందర్శించే దేవాలయాల్లో మీనాక్షి దేవి ఆలయం ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు మీనాక్షి ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతిరోజు వేల సంఖ్యలో విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. 1000 స్తంభాలతో కట్టిన మంటపం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది తమిళ కళలైన సంగీత, భరతనాట్యంకు వేదికగా చెబుతారు. మధురైలో ప్రముఖంగా చెప్పుకోవలసిన మీనాక్షి సుందరేశ్వరర్ దేవాలయం. ఈ దేవాలయంలో ఈశ్వరుడు, మీనాక్షి దేవి విగ్రహాలు ఉన్నాయి. చేపకళ్ల ఆకారంలో అతి సుందరంగా ఉన్న మీనాక్షిదేవితో పాటు ఈశ్వరుడు సుందరేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ప్రతిరోజు వేలాది మంది భక్తులతో ఈ ఆలయ ప్రాంగణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మధురై పేరు రావటానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఇది పెద్ద అడవి ప్రదేశం. శివుడు తపస్సు చేసుకోవటానికి ఇంద్ర ప్రేరేపితమై అనుకూల మార్పు చెందింది. కళ్యాణపురి రాజుకు ఒకనాటి రాత్రి కలలో ఈ ప్రదేశంలో పరమేశ్వరుడు అమృతం ఒలికిస్తున్నట్లుగా కనబడింది. అది మహాప్రసాదంగా భావించి ఆ రాజు ఈ ప్రదేశాన్ని తన రాజధానిగా చేసుకుని మధుపురమని పేరు పెట్టుకుని రాజ్యమేలసాగాడు. రాజుగారి ఏకైక కుమార్తె అందాల రాశి పార్వతీదేవి అవతారం సుందర నయనాక్షి మీనాక్షి. ఈమె రాజు సింహాసనం ఎక్కి రాజ్యపాలన చేయుచుండగా చుట్టుప్రక్కల కోరమీసాలు గల మగటిమి రాజులు కన్నెర్ర చేసి ఆమె రాజ్యం మీద దండెత్తారు. అశ్వాన్ని అధిరోహించి మహారాజ్ని మీనాక్షిదేవి తీక్షణ వీక్షణాల్లో విసిరే ఖడ్గధాటికి ఎవ్వరూ ఆమెను ఎదిరించలేకపోయారు. ఆమె శత్రుఛేదనంలో మునిగి ఆవేశంగా ఇంకా ఎవరు మిగిలారు అంటుండగా చెరగని చిరునవ్వుతో ఎదురుగా ఒక యువకుడు నిలుచున్నాడట. అతడే ముగ్ధ మనోహరుడు శివుడు, సుందరేశ్వరుడు. మీనాక్షి అమ్మవారికి తన జన్మరహస్యం స్ఫురించగా తాను పార్వతీదేవి అంశగా గుర్తించి ఆమె స్వామివారిని పరిణయమాడినది. ఈ ఆలయంలో శివాలయం ఉంది. ఇది సుందరేశ్వర ఆలయంగా ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న పద్మ సరోవరంలో ఈ నీరు తాగితే సరస్వతీదేవి కటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. పూర్వం కవులు వ్రాసిన కావ్యాలు తెచ్చి సరోవరంలో వేసేవారట. మునిగితే రాసి ఉంది గాని వాసి లేదని, తేలితే వాసిగలవని తేల్చేవారట. ఈ ఆలయ ప్రత్యేకతలను ప్రస్తావిస్తే నలుదిక్కులా 4 ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా కనబడుతుంది. తూర్పు, పశ్చిమ గోపురాలను 13, 14 శతాబ్దంలో సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యన్లు నిర్మించగా 16వ శతాబ్దంలో శివంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ గోపురం 160 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇక్కడ కొలువై ఉన్న దేవతలు సుందరేశ్వర స్వామి, మీనాక్షి అమ్మవారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం తొలుత మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి. మీనాక్షి అమ్మవారి దర్శనానికి తూర్పు వైపున ఉన్న అష్టలక్ష్మి మండపం ద్వారా భక్తులు ఆలయ ప్రవేశం చేయాలి. మీనాక్షిదేవి ఆలయం 283 గజాల పొడవు, 243 గజాల వెడల్పులతో ఒక పెద్ద కోటలాంటి ఆవరణలో ఉంది. చుట్టూట గోడలాగా కనిపించే ప్రాకారంతో పాటు లోపల మరో ప్రాకారం ఉంది. బయట ఉన్న ప్రాకారానికి 4 వైపులా 4 ఎత్తైన గాలి గోపురాలు ఉన్నాయి. ఈ గోపురాలు ఒక్కొక్కటి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజుచేత నిర్మించబడ్డాయి. ఈ 4గింటిలోనూ దక్షిణపు వైపు గోపురం అన్నిటికంటే ఎత్తైనది. ప్రాకారం లోపలే అమ్మవారి సన్నిధికి ఎదురుగా పెద్ద పుష్కరిణి ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఏప్రిల్ నుంచి మే నెలలో మీనాక్షి మరియు సుందరేశ్వరుల కళ్యాణం జరుపబడును. చైత్ర పూర్ణిమ నుండి స్వామికి జరిగే వివాహ వేడుకల్లో నిజంగానే ఓ బాలునికి ఓ బాలికకు పెళ్లి అలంకరణ చేసి కళ్యాణం జరిపిస్తారు. చిత్రాయి ఉత్సవంగా 10 రోజుల పాటు నిర్వహిస్తారు. దసరా, నవరాత్రుల పండుగ రోజుల్లో మీనాక్షి ఆలయంలోని పూజారులు 107 మంది ఆడపిల్లల్ని మాత్రమే పిలిచి
పిలిచి పూజిస్తారు. పూజ తర్వాత ఆ పిల్లలకి నూతన వస్త్రాలు ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఆడపిల్లల్ని లెక్కిస్తే 108 మంది కనిపిస్తారు. మరి 107 మంది ఆడపిల్లల్ని అక్కడ కూర్చోబెడితే అదనంగా వచ్చిన 108వ అమ్మాయి ఎవరు? ఇంకెవరు? ఆమె మీనాక్షిదేవి అని తెలుస్తుంది. మీనాక్షి అమ్మవారికి ప్రతి సోమవారం సాయంత్రం ప్రత్యేక అలంకారంతో పాటు ప్రత్యేక పూజ ఉంటుంది. మధురై మీనాక్షి దేవాలయానికి సంబంధించి ఎంతో విశిష్టత ఉన్నవి ఈ ఉత్సవాలు. అమ్మవారికి అలంకరించే వజ్రపు ముక్కుపుడక ఆరాధనకు ఎంత విలువైందో అలాగే ఆమెపై భక్తుల విశ్వాసం కూడా అపారమై ఉంటుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలల్లో జరిపే అవానిమూల్ ఉత్సవం మరియు జనవరి నుంచి ఫిబ్రవరి నెలల్లో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు భక్తుల హృదయాలను కట్టిపడేస్తాయి. ఈ పండుగల సమయంలో మీనాక్షి దేవాలయం భక్తి, ఆనందం, చైతన్యంతో నిండిపోతుంది. మధురై నగరాన్ని సందర్శించే వారికి ఈ ఉత్సవాలు చిరస్మరణీయ అనుభూతిని అందిస్తాయి.